వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య దాసరి రాము. ఆయనంటే తెలియని వారు లేరు. 2019లో దాసరి రాము మన పవన్ కళ్యాణ్కి యాక్టివ్గా పనిచేశారు కదా ఆ రోజు. అవునండి. మరి ఎందుకు 24 వచ్చేసరికి మీరు ఎందుకు వెనకబడ్డారు? ఒకసారి 2014 నుంచి 2019 దాకా మన మీ మీడియా ప్రతినిధులు ఉన్నప్పుడే కదా తోట త్రిమూర్తులు గారు ఏమన్నారు, 5 సంవత్సరాలు మా వైసీపీ పార్టీ తిట్టకుండా తిట్టిన మనిషి అని చెప్పి అన్నాడు కదా నన్ను. ఆయన మీద దాడి చేస్తున్నారనే వాళ్ళని అవి చూసుకోవటం కూడా చేతగానో మాట్లాడితే నేనేం చేస్తాను. దాన్ని సమర్థించినట్టుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంతేనండి. కూటమి వాళ్ళు ఏమన్నారంటే సంఘటన జరిగింది, మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేవాడు లేకపోతే మేము సీఎం గారు వెళ్ళేవాడు వెళ్తాం కదా, ఇంతలో ఈయనకే తొందర వచ్చింది పోయి అనవసరం రెచ్చగొడతారని అన్నారు కులాల పరంగా. కానీ మీరేమంటారు? 10 రోజులు తొందరపడి మీరు కావాలని రాష్ట్రం అగ్నిగుండమే మండేది. ఇప్పుడు మీ మీద ప్రధాన ఆరోపణ అంటే కందుకూరు ఇన్సిడెంట్ జరిగింది, వెళ్ళారు చూసొచ్చారు. మీరు ఒక కమ్మ కులం మీద అంత దారుణంగా మీరు మాట్లాడారంట. వాళ్ళ ఈరోజు అంత కమ్మ కులం బాధపడుతుంది. ఎందుకు మాట్లాడారు? కారణం ఏంటి? దానికి పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, మీకేం రాము గారు పార్టీ పనిచేసేవాడికి నాకు అధికారం ఉంది. చంద్రబాబు నాయుడుకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారండి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగని ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. సార్ మీరు నిజంగానే 6 నెలలు ఇక్కడ లేరు, మీరు వేరే తమిళనాడులో మీరు పాప ట్రీట్మెంట్లో ఉన్నారు. కాబట్టి మీరేంటంటే ఇది 100% మీరు సరిగ్గా మీరు అవగాహన లేక మాట్లాడారు ఈ విషయం మాత్రం. అతన్ని ఏం చేయాలి? అతను మాట్లాడిన పదం ఎంత తీవ్రమైన పదం. మేమందరం కలిసి గొడ్డు చాకిరి చేసి మీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అంటే మీకు అనుకూలంగా మాట్లాడితే నేను మంచోడి, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు స్పందించరు. ఇది ఎంత ఇబ్బందికరమైన వాతావరణంగా కాపులే కాదు. అంటే జ్యోతిల్ నెహ్రూ గారు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే, ఆయనే అసెంబ్లీలో లభిస్తే మీరు కూర్చోబెడతంటే కాళహస్తిలో మన బలిజ కులానికి సంబంధించిన అమ్మాయి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే రెడ్డి అక్రమంగా ఇరికిచ్చేసి పాపం జైలు. అలాంటి మేము మీరే స్పందించరేంటి రాము గారు? మేము కాపులు ఏదో ఇక్కడ ఇప్పుడు టీడీపీ వాళ్ళు వైసీపీకి అనుకోవడం అంటారు. అంటే మీకు కావాలంటే మేము మంచోళ్ళం. తెలగ బలిజ కాపు జేఏసీ నాయకులు దాసరి రాముతో హాట్ సీట్ విత్ ఎంఎస్ఆర్ నవంబర్ 7 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మీ నెంబర్ 1 న్యూస్లో. డోంట్ మిస్ ఇట్.